ఏ బాబు, త్వరగా వస్తావా లేదా? మహారాజా, బండి గుంటలో దిగిపోయింది. వచ్చి కొంచెం సాయం చేయండి. ఈ విషయం చాలా చిగ్గుచేటుగా ఉంది. మహారాజా అయిన నేను బండిని తొయ్యొచ్చా? నీకు తెలుసా అది? పర్వాలేదులే, పద. మీరు బాగున్నారు కదా? బండి గుంటలో దిగిందని నేను చెప్పాను కదా. సరే, నువ్వేం తప్పు చేసావో చూపించడానికి నేను తోసాను. వెనక నుంచి తోయటం చాలా తప్పు. ఇప్పుడు నువ్వు వేరే విధంగా డీల్ చేయాలి. ఎవరో ఇటు పక్కకు వస్తున్నట్టుంది. ఆ బండి కంట్రోల్ తప్పుతుంది. కాపాడండి బాబు, త్వరగా త్వరగా బండి జరుపు, త్వరగా. దీనికి మీద నేను తొయ్యలేకపోతున్నాను మహారాజా. బాబు రా, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మహారాజా, మహారాజా ఆగండి. మహారాజా, జాగ్రత్త. బాబు ఇందులో చాలా రకాల మొక్కలున్నాయి. మహారాజా, ఈ విత్తనాలు ఏ చెట్టుకి చెందింది చెప్పండి. అది నాకు తెలీదు. తప్పకుండా నేను కనిపెట్టేస్తా. ఈ రోజు కొండ ప్రక్కనే ఉన్న ఒక హైవేలో వేగంగా వెళ్తున్న ఒక ట్రక్ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయ్యింది. మరి ఆ ట్రక్ లో తెస్తున్న మరెన్నో మొక్కలు ఆ చోట్లోనే కనుమరుగయింది. ఆ కనుమరుగైన మొక్కలను ఎవరైనా కనిపెట్టి ఇస్తే వాళ్ళకి బహుమతి ఇస్తారని చెప్పారు. మంచి విషయమే కదా. నేను ఆ విధంగా కనిపెట్టి నేను చాలా ధనవంతుని అవుతాను. బాబు త్వరగా రా, ఇంకొంచెం సేపట్లో చీకటి పడుతుంది. అద్భుతం, నిజంగానే ఇది ఒక పెద్ద అద్భుతం. బాబు త్వరగా వెళ్ళి పబ్లు డబ్బులు తీసుకురా. అప్పుడే ఈ మహారాజు ఎలాంటి వాడో వాళ్ళకి తెలుస్తుంది. మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పు. ఏదైనా తప్పు చేసావా ఏంటి? నన్ను చూసి ఇలాంటి ప్రశ్న అడగడానికి ఎలా ధైర్యం వచ్చింది నీకు? నేను చేసింది చూస్తే మీరిద్దరు ఆశ్చర్యపడిపోతారు. నేను చెప్పింది అర్థమైందా? మహారాజా, మా స్థలానికి వచ్చేసాం. మీ కళ్ళకి ఒక ఆశ్చర్యాన్ని చూపిస్తాను చూడండి. అసలు మొదట్లో ఇది ఇంత పెద్దదిగా లేదే. తప్పకుండా ఈ మహారాజు ఇచ్చిన గిఫ్ట్ అనుకోండి. చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం తినే సమయం వచ్చింది బాబు. చూడడానికి మంచి చెట్లాగా తెలుస్తుంది. ఏంటది? నిజంగానే వాటర్ మెలనేనా? ఎంత పెద్దదిగా ఉందా? ఏదో పైనుంచే వచ్చి ఉంటుందో. ఎంతకైనా సరే పైకి వెళ్ళి చూద్దాం. తమ్ముడు,
నా కళ్ళ నేను నమ్మలేకపోతున్నాను. అంత సూపర్ గానే కదా ఉంది. నా జీవితం మొత్తం నేను ఎంత పెద్ద ఫ్రూట్స్ ని చూసిందా లేదో. ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్, దీని టేస్ట్ బాగుంది. రాంచో, ఈ పండు ఎక్కడి నుంచి వచ్చింది? అదొక పెద్ద కథ బాబు. మహారాజా, తెల్లవారుజామున ఒక అందమైన వేళలో నడుస్తూ గాలి తీసుకొని ఉన్నానో అప్పుడు అకస్మాత్తుగా ఒక ట్రక్ నా మీదకు వచ్చింది. పిప్పి, 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 నా బండిని చూసిన వెంటనే ఆ బండి బాగా కంట్రోల్ తప్పింది. అప్పుడే నాకు మ్యాజికల్ విత్తనాలు దొరికింది. అలా అయితే నువ్వు ఏమంటున్నావు? ఈ పండ్లంతా ఆ, నీది కదా? ఎప్పుడు మార్చి మార్చి మాట్లాడొద్దు. ఇది ఈ రాజుకు సొంతమైనది. ఏంటి మ్యాజికల్ విత్తనాలా? అరే అవును, కాసేపు ముందు దీని గురించి నా టీవీలో చెప్పారు. నేను మళ్ళీ ఆయనకి తీసుకోలేదంతా ఇచ్చేసానంటే. సార్, మా మొక్కలు తిరిగి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ మొక్కలు రీసెర్చ్ కి చాలా ముఖ్యమైనవి. మేము ప్రకటించిన ప్రకారం ఇదిగోండి మీ బహుమతి. ఈ విత్తనాల కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. స్ట్రాబెర్రీ. లక్క పరిగెత్తుతున్నాడు. వాడు నా విత్తనాలు దొంగిలించాడు. పట్టుకోండి. పరిగెత్తొద్దు, ఆగురా. వాడు నా విత్తనాలు దొంగిలించాడు. పట్టుకోండి, పట్టుకోండి. పరిగెత్తొద్దు, ఆగురా. పట్టుకోండి. వాడిని పట్టుకోండి. ఇక నువ్వు తప్పించుకోలేవు. వాడు ఇందులో నుంచి ఎస్కేప్ అయిపోయాడు. అదిగో అక్కడ చూడు, వాడు అక్కడే పరిగెడుతున్నాడు. ఏయ్, ఆగు, పరిగెత్తొద్దు, పట్టుకోండి. మర్యాదగా విత్తనాలు ఇచ్చేయు. ఆగు. సరే, నా దగ్గరికి రావద్దు, వెళ్ళండి. చెప్పేది మేకే, నన్ను ఫాలో చేయొద్దు. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి రా. చెప్పదు. అరే పోయిందా? ఏయ్, మర్యాదగా విత్తనాలు ఇచ్చేయు. అది మాకు సొంతమైనది. పరిగెత్తొద్దు. ఆగు, ఆగు, ఆగు. సొంతమైన విత్తనాలు ఇచ్చేయి. ఈ సంగతి తెలుస్తా. ఎదుగా రారా. బయటకు వచ్చి ఇచ్చేయి. విత్తనాలన్నీ చెడిపోయింది. నేను ధనవంతున్న వాళ్ళన్న నా కళ అంతా పాడైపోయిందే.